సహవాసం కలిగి ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని అధికంగా దీవించినాక ప్రియులను మనం కొద్దిసేపు మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం 16వ వచనం ప్రియులారా ప్రారంభంగా మనం చదువుదాం. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అన్నమాట. తగిన సమయంలో కృప చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు. కాబట్టి గనుక మనము కనికరం పడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనమందరం ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాదు. సమస్త విషయంలో, ఒక విషయంలో కాదు, అన్ని విషయంలో ప్రియులారా మనకు సహాయం చేస్తాడన్నమాట. అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ రోజు యొక్క జీవం గల దేవుడు మనకందరికీ సహాయం చేసిన కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. లేదు ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే, మనం యేసు నామములో మనం సహవాసం చేస్తున్నామంటే, ప్రియులారా యేసుక్రీస్తు నామములో మనం కలిసి ఉన్నామంటే దేవుడు మనకు సహాయం చేస్తున్నా కాబట్టి అనమాట. అంటే ప్రియులారా మన దేవుడు నిత్యుడగు తండ్రి, నిత్యం ఉన్నా కాబట్టి నిత్యం మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నాకు ఎవరు సహాయం చేయడం లేదని ప్రియులారా మనం ఎవరు బాధపడాల్సిన అవసరం అసలే లేదనమాట. మన దేవుడు నిరంతరం మనకు సహాయుడు ఉన్నామని యేసయ్య ప్రియులారా మనకు నిరంతరం సహాయకుడు ఉన్నా కాబట్టి మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఆత్మీయ విషయంలో కానీ, మానసికంగా కానీ, శారీరకమైన విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ జీవితంలో ఉన్న విషయం కానీ, జోబు కానీ, వ్యవసాయం కానీ, పరిచర్య కానీ, ఏ విషయమైన స్త్రీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన జీవం గల దేవుడు నిరంతరం మనకు సహాయం దేశనాగా ఇప్పుడు దాకా సహాయం చేశారు. కాబట్టి కీర్తనంలో 103 అధ్యాయంలో మనం చూడవచ్చు 2వ వచనంలో ప్రభువు చేసిన ఏ ఉపకారం, జీవం గల దేవుడు మన జీవితంలో చేసిన మేలు మనం మర్చిపోవాలి. ఎందుకంటే మనం ఎన్నో సహాయం మనకు ఇప్పుడు దాకా చేస్తాం. కాబట్టి ప్రియులారా మనం మేలు మర్చిపోవద్దు అనమాట. జ్ఞాపకం చేయాలి. ప్రభువు చేసిన మేలుకు మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవా నాకు ఇప్పుడు దాకా సహాయం చేసిన దేవా మీకు వందనాలు, స్తోత్రములు అని మనం కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని స్తుతించాలి. కాబట్టి జీవగల దేవుడు ఇప్పుడు దాకా సహాయం చేసిన దేవుడు తప్పకుండా ఇంకా కూడా ప్రియులారా మనకు అందరికీ సహాయం చేస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఆరు రోజు తన పనులంతా చేసిన తర్వాత 7వ రోజు విశ్రమించినట్టు ఆదికాండంలో ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనకు కూడా విశ్రాంతి అనుభవం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పాత కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ఒక విశ్రాంతి అనుభవంలోనికి వెళ్ళే వారిని మనం చూడవచ్చు, వెళ్ళలేని వారిని కూడా చూడవచ్చు. కొందరు వెళ్ళలేదు. దేవుడు చెప్పాం అంటే కనాన్ వైపు నేను పాలు తేనె ప్రవహించు కనాన్ వైపు నడిపిస్తామని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అవిధేయత వలన ఆ కనాన్ అనుభవంలో పాలు తేనె ప్రవహించే కనాన్ అంటే దేవుని ఒక కాపుదల కలిగిన కనాన్ అనుభవంలోనికి కొందరు వెళ్ళనట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము అని రాయబడింది. ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఇంకా కూడా నిలిచి ఉంది అనమాట. అందరం రక్షణ పొందాలి. రక్షణ పొందడం కూడా ఒక విశ్రాంతి అనుభవం అనమాట. మన ఆత్మకు విశ్రాంతి అనుభవం రక్షణ పొందడం.
ఇప్పుడు వాక్యం ద్వారా అందుకొరకు సువార్త ప్రకటన చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తలుడైన పౌలు సిగ్గు లేకుండా సువార్త ప్రకటించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు సువార్త, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సువార్త ప్రకటిస్తారు. దేవుని ప్రేమతో నింపబడిన వారు సువార్త ప్రకటిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సువార్త నాతో మీతో కూడా ప్రకటించిన వారిని బట్టి స్తోత్రం. ఇక్కడ వారు త్యాగపూర్వంగా సువార్త ప్రకటించిన కాబట్టి మన రక్షణ పొందాం. అది కూడా ఒక విశ్రాంతి అనుభవం అన్నమాట. పాపక్షమావనం, నిత్య జీవన్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతకడమే విశ్రాంతి అనుభవం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సువార్త ద్వారా దేవుడు మనల్ని విశ్రాంతిలోనికి, జీవగల దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు ప్రియులారా, మనం పాత నిబంధనలు మనం చూడవచ్చు, అవిధేయత వలన ప్రవేశించలేదు. మనమైతే సువార్త విన్నాము, నమ్మిన కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామని మనం నమ్మిన కాబట్టి మనం ఆ విశ్రాంతిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాము. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ ఇప్పుడు 100% అంటే నెమ్మది ఉన్నామన్నమాట. సువార్త విని ఎవరైతే రక్షణ పొందారో వారు ఆత్మ యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని చేతుల్లో ఉన్న కాబట్టి అదే మోక్షం అన్నమాట. అదే ఆత్మరక్షణ అన్నమాట. అది పొందిన దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి మనం నీవు చేసిన ఉపకారములకు మనం పాటపడదాం కాదు. నీవు చేసిన ఉపకారం కాబట్టి దేవుడు చేసిన ఉపకారం అది గొప్ప ఉపకారం అన్నమాట, మామూలు ఉపకారం కాదు. ఆమేన్. ప్రియులారమైన రక్షణ అంటే ప్రియులారమైన చూసినట్టే నిత్యమైన ఉపకారం, అంటే నిత్యమైన మేలు, నిత్యమైన సహాయం అన్నమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చే అనుభవం అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియులార, అది తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా ప్రియులార మనకు అనుగ్రహించిన కాబట్టి మన దేవుని ఎంతగా స్తుతించాలి. మన రక్షణ ఎంత గొప్పదని, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడని, గొప్పవాడని మనం గ్రహించుకొని ప్రియులార గ్రహించిన కొలది మనం సుధులు ఆగలేదన్నమాట. మెన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ అన్ని ఆగిపోతాయి అనమాట. సనగడం, గుణగడం, దూషణ మాటలు అంతా ఆగిపోతాయి. మన సమయం అంతా కూడా దేని కొరకు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని మనం గ్రహించిన కొలది సమయం జీవం కలిగిన దేవునికి గ్రహించే వ్యక్తులుగా మార్చబడుతుంది అనమాట. సమయం జీవం కలిగిన దేవుని స్తుతించుకోవడానికి కొరకు, దేవుని ప్రకటించడానికి కొరకు, అప్పుడు మన జీవితం యేసుక్రీస్తు కొరకు ప్రత్యేక వారిగా మార్చబడతాయి. ఇప్పుడు క్రీస్తును మన లోతుగా గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయక. దానిలో మన గొప్ప ఉదాహరణ అపోస్తలుడైన పౌలు అన్నమాట. యేసుక్రీస్తు కూర్చొని అది శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తం తనకున్న శ్రేష్టమైన చాలా విషయాలు వదిలేసామన్నమాట. యేసుక్రీస్తు చేత పట్టబడిన తర్వాత యేసుక్రీస్తును పట్టుకోవాలని, యేసుక్రీస్తుతో కలిసి బ్రతకాలి అని, దేవుని చిత్తం కొరకు బ్రతకాలని తపనతో ప్రియులార వెనుకున్నది మరచి ముందుకు ఉన్నతమైన దేవుని పిలుపుకు తగినట్టు పరిగెత్తి వెళ్ళినట్టు ప్రియులార మనం చూడవచ్చు. మనం కూడా దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్టు ప్రియులార మనం ముందుకే మనం వెళ్ళాలి. బైబిల్లో రాయబడింది, వెనక చూడువాడు పాత్ర కాదు. లూకా సువార్త 9వ చివరి వచనంలో చూడవచ్చు. దేవుని పిలుపు పొందిన తర్వాత వెనక మనం లోతు భార్య అలాగే వెనక చూడవచ్చు. కాబట్టి దేవుని ఉన్నతమైన పిలుపు ఉందని మనం ఎందుకే కొనసాగించాలి. సమస్యలు ఉండవచ్చు, పరిస్థితులు అనుకూలంగా లేదు కావచ్చు, మన శరీరం కూడా కొన్నిసారి సహకరించలేదేమో, కానీ ఆ పిలుపులో మాత్రం పిలిచిన దేవుడు కృప ఇస్తాడనమాట. కృప ఇస్తాడు, బలపరుస్తాడు. పిలిచిన దేవునికి తెలుసు మనకు ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత జ్ఞానం కావాలి, ఏమేం కావాలి, మన ముందుకు కొనసాగించడానికి కొరకు మనకు ఏమేం కావాలి ప్రభువుకు తెలుసు. అది ప్రభువులో ఉంది, అది ప్రభు మనకు ఇస్తాడు. అంతే. లేదు, పిలిచిన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఆది మంతం అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుని పిలుపుకు ప్రియులారా మనం స్పందించుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన మనందరం ముందుకు కొనసాగించినట్టు దేవుడు కృప అనుగ్రహించును గాక. ముందుకు కొనసాగించాలి పరిశుద్ధాత్మతో కలిసి, యేసుతో కలిసి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి మనం ముందుకే కొనసాగించాలి. హల్లెలూయా.
ముందుకే కొనసాగించాలి. కాబట్టి ఈ ప్రయాణంలో మనం గురి కొన్నిసారి అటు ఇటు మారిపోతాయేమో, కానీ గురి మారవద్దనమాట. అంటే మనం యేసు రాకడలో మనం ఎత్తపడాలి, నిత్య మహిమలో మనం ప్రవేశించాలి. అది కూడా ఒక విశ్రాంతి అనుభవం అనమాట. దర్శనంలో ఎదగడం అది కూడా ఒక విశ్రాంతి అనుభవంగా, యేసే రెండవ రాకడలో ఎత్తపడి మహిమాచర్యం కలిగి ఉండడం అది ఇంకా గొప్ప విశ్రాంతి అనమాట. ఒకటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడే విశ్రాంతిలోనికి ప్రవేశించాము. రక్షణలో ఎదుగుతున్న కొలది దానిలో లోతైన అనుభవం మనం అనుభవించినట్టే రెండవ రాకడలో మనం ఎత్తపడినప్పుడు సంపూర్ణ విశ్రాంతిలోనికి ప్రవేశించినట్టు జరుగుతుంది అనమాట. అదే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క ప్రణాళికని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన విశ్రాంతి అనుభవంలో ప్రవేశించడానికి కొన్ని ఆటంకాలు మన లోపలే ఉంది అన్నమాట. కొన్ని బయట ఉండవచ్చు, కొన్ని మనలో కూడా ఉంది. కాబట్టి మనలో ఉన్న ప్రతి దానిను దేవుడు వాక్యమైన గడ్గం ద్వారా దేవుడు తీసివేస్తాడనమాట. అదొకటి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గనుక ఎటువంటి గడ్గము కండేను వాటిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగును విభజించినంత మట్టుకు దురుచు హృదయము ఒక తలంపులను ఆలోచనలు శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేడగా ఉన్నది. అంటే దేవుడు మనం చూస్తున్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రియులారా తప్పకుండా ఈ ప్రయాణంలో పరిశుద్ధాత్మలో ఆధారపడి జీవగల దేవుడు మనను ముందుకు నడిపించినాక దేవుడు మనను అదేగా వాక్యమైన గడ్గం ద్వారా కూడా దేవుడు శుద్ధి చేస్తాడు, ఓదార్పు అనుగ్రహిస్తాడు, బలపరుస్తాడు. బట్టి వాక్యమైన గడ్గం ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు. ఒకవేళ మన ప్రాణములో సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మ రక్షణ పొందాం కాబట్టి మన ఆత్మలో సాతాను పుట్టలేదు. దురాత్మలు చీకటి శక్తులు కొత్తగా జన్మించిన మన ఆత్మను ఏమీ చేయలేదు. కానీ మన ప్రాణంలో ఒకవేళ చీకటి సంబంధమైన ఏదైనా ఆలోచన గాని విషయాలు గాని మన ప్రాణంలో ఒకవేళ ఉండే, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయాలి. ప్రభువా నా ప్రాణాన్ని తాకము, నా ప్రాణాన్ని నీ ఆత్మ గడ్గం ద్వారా స్వస్థపరచము, శుద్ధి చేయము, బాగు చేయము అని ప్రియులారా మనం కోరుకోవాలి. మన ప్రార్థన చేయాలి, అడగాలి. ఈ విషయం మనం అడగాలి. మన ప్రాణం శుద్ధికరణ కొరకు అడగాలి. ఒకవేళ ఫియర్ కావచ్చు, మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుపడేది. ఒకటి ఫియర్ నుండి, ప్రభువా భయం నుండి నన్ను వాక్యం ద్వారా ఆత్మదేవ విడిపించమని మన ప్రార్థన మనం కోరుకోవాలి. ఒకవేళ దురాశ కావచ్చు, దెబ్బ పడిన ఆశ కావచ్చు, మనల్ని ప్రభుత్వ సహవాసం చేయకుండా చేస్తుంది. కాబట్టి గురువా మీ వాక్యమైన గడ్గం ద్వారా నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. ప్రభువు కంటే ఏదైతే మన హృదయంలో గొప్పదిగా వస్తుందో అదంతా కూడా మనం చూసినట్లయితే మన ఆత్మకణలు మూయబడినట్టు చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ప్రభు గొప్పవాడని మనం గ్రహించిన కొలది ఆత్మకణలు పరిశుద్ధాత్మ సహాయం వలన తెరబడతాయి అన్నమాట. ఆత్మ చెవులు ఇప్పుడు ప్రియులారా మనం దృష్టి, మన మనసు చాలా ప్రాముఖ్యమైనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మన ప్రాణాన్ని పరిశుద్ధపరచినాక ఒకవేళ ఏదైనా ఈవిల్ స్పిరిట్ లేదా దురాత్మలు ప్రాణములో కూర్చోడానికి కూడా అవకాశం ఉంది. కూర్చోడానికి ప్రత్యేకంగా వాక్యం లేని వారు ప్రాణాన్ని దురాత్మలు ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. అందుకొరకు కొందరు అంటే వారి మంచి మనుషులుగా మనం చూడవచ్చు, కానీ కొన్నిసారి కోపం వారి నుండి బయటకు వస్తుందన్నమాట. చిన్న విషయం కావచ్చు, కోపంగా షౌట్ చేస్తున్నారు చాలా గట్టిగా. కొన్నిసారి ఇక్కడ కోపం స్పిరిట్ ప్రభావం ఉండవచ్చు. కొందరు మనం చూడవచ్చు, చిన్న విషయం కావచ్చు, టెన్షన్ చిన్న విషయం కావచ్చు, పెద్ద టెన్షన్, చాలా సింపుల్ చిన్న విషయం కావచ్చు, కానీ అది పెద్దగా టెన్షన్ బాగా కలిగేస్తే ఈవిల్ స్పిరిట్. కాబట్టి ప్రియులారా ప్రతి విధమైన దురాత్మ అందగారి చీకటి శక్తుల నుండి వాక్యమైన గడ్గం ద్వారా
జీవగల దేవుడు యేసురమ్మలో మన ప్రాణాన్ని పూర్తిగా విడిపించినాక కాబట్టి మన ప్రాణం విడుదల కావాలి. పిల్లలు ప్రాణంలో శుద్ధీకరణం జరగాలి, అన్నదానం జరగాలి అనమాట. ప్రాణంలో శుద్ధీకరణం అవసరమైన కాబట్టి మన ప్రాణం ఆత్మదేవుడు రక్షించాము కాబట్టి నేను రక్షణ పొందే కాదని ఓకే దానిలో ఆనందించండి, కానీ రక్షణలో మనం ఎదగాలి అనమాట, ఇంకా ఎదగాలి. కాబట్టి దాని కొరకు వాక్యం మనం రిసీవ్ చేయాలి. వాక్యం ముందు మన హృదయం ఓపెన్ చేయాలి. వాక్యం సమృద్ధి మనకు అవసరం. కాబట్టి సమృద్ధి వాక్యం వచ్చినప్పుడు మన శుద్ధీకరణ కూడా సమృద్ధి జరుగుతుంది అనమాట. సమృద్ధి వాక్యం ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన మన సమృద్ధి వాక్యం మనం పొందినప్పుడు భోజించినప్పుడు తిన్నప్పుడు వాక్యం మనలో జీవం ఆత్మలో మార్చినప్పుడు మన ప్రాణములో ఉన్న విడుదల కూడా సమృద్ధి అవుతుంది. అందుకొరకు వాక్యం కొరకు మనం కోరుకోవాలి. ఏసే మాటలు కొరకు మనం కోరుకోవాలి. జీవగల దేవుని యొక్క మాటలు మనం కోరుకోవాలి, నింపుకోవాలి. సమృద్ధి నింపుతున్నప్పుడు మనం సంతోషం, సమాధానం, నెమ్మది, విడుదల, స్వస్థత ఇంకా సమృద్ధిలోనికి వస్తాయి అనమాట. ఇప్పుడు ఎంతగా మనం పొందుతున్న కొలది అంతగా మనకు విడుదల అనమాట. అలాగంటే మనం ఎలాగే సమయం గడపకుండా మనం ఉండడానికి వీలు లేదనమాట. కాబట్టి ప్రియుల సమయం తప్పకుండా ప్రభుత్వం ప్రియుల మనం గడపాలి, వాక్యంతో గడపాలి. దానికి లిమిట్ దేవుడు పెట్టలేదు. కాబట్టి స్తోత్రం. 1 గంట ప్రార్థన చేయాలి లేదంటే 5 గంటలు ప్రార్థన చేయాలని ప్రభు నేర్పించడం లేదు. కాబట్టి స్తోత్రం. బైబిల్లో రాయబడింది, పట్టుదలతో ఎడతెగకుండా విసిగిపోకుండా ఉత్సాహంతో ఉండాలి అనమాట. ప్రభుత్వ సమయం గడపే విషయంలో మనం ఉత్సాహంతో ఉండాలి. వాక్యంతో సమయం గడపే విషయంలో ఉత్సాహం, ఆసక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుగ్రహించుగాక. రోజు అది ఇంగ్రీస్తా ఉన్నాక ఆత్మదాహం, వాక్యం కోరుకున్న దాహం ఇంగ్రీస్తా ఉన్నాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం ప్రియులారా మనం భుజించాలి. ఇప్పుడు ఎవరైతే అధికంగా భుజిస్తారో వారే రెస్ట్లో ఎదుగుతారన్నమాట. వారి పరిశుద్ధంగా బ్రతి, వారి వారికి జయం తప్పకుండా అనుభవిస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనను పరిశుద్ధ పరిశుద్ధ జీవ మాటలతో దేవుడు మనలో నింపుతాం. ఇప్పుడు మనం బ్రతకడం మాత్రం కాదు, మన అనేకులకు జీవన ఇచ్చే వారిగా మార్చబడతాయి అనమాట. అనేకులు ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్నవారు, సాతాను చేతుల్లో ఉన్నవారు బయటకు క్రిస్తు దగ్గరకు తీసుకొని వచ్చిన వ్యక్తులుగా దేవుడు మనల్ని వాడుతున్నాడు. స్తోత్రం. ఇంకా కూడా దేవుడు బలంగా వాడినాక దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా సమయం ప్రభు ఎంత గొప్పవాడని గ్రహించిన కొలది సమయం ఎక్కువ ప్రభుత్వం గడుపుతారు. దేశత్తి అని ప్రభు గొప్పవాడని గ్రహింపు లేని వారు సమయం చాలా తక్కువ గడుపుతారు. కాబట్టి ప్రభుత్వం ప్రియులారా సమయం గడపడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతని బట్టి స్తోత్రం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం ఈ యుగములో, రాబో యుగములో అంటే నిత్యం యుగములో ప్రభుత్వం గడపాలని ప్రియులారా ప్రభు ఎంతగా కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. 14 ఫిబ్రవరికి రాసిన పత్రిక, ఆకాశ మండలము కూడా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. చిన్న ప్రధాన యాజకుడు అని కాదు. ఒకటి చిన్న ప్రార్థన లేదు, చిన్న ఆరాధన లేదు, చిన్న సాక్ష్యం కాదు. గొప్ప దేవుడు చేస్తున్నది గొప్ప అనమాట. కాబట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. లేదు అంటే మనం బాధపడాలి, కానీ మనకున్నాడు. లేదు మనకున్నా కాబట్టి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు చూస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా బాధపడే అవసరం లేదు. గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదము. ఇంకా మన ప్రధాన యాజకుడు మన బలహీనలందు మనతో సహానుభవము లేనివాడు కాదు గనక సమస్త విషయంలోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడు ఉండేను గనక మనము కనికరింపడి. కాబట్టి దేవుడు కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు. మన బలహీనత తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీలో కొన్ని బలహీనత ఉండవచ్చు, కానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, బలపరుస్తాడు. బలహీనతను ఎలాగో ఓవర్కమ్ చేయాలని దేవుడు మనకు కావలసిన బలం ఇస్తాడు అనమాట, బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనుక మనము కనికరింపడి సమయోచితమైన సహాయం కొరకు అంటే తగిన సమయంలో సహాయం చేస్తాడు, రైట్ టైంలో సహాయం చేస్తాడు, ఎగ్జాక్ట్ టైంలో సహాయం చేస్తాడు.
ముందు లేదు వెనకలేదు, కరెక్ట్ టైంలో మనకు అనుదినం మనకు సహాయం చేస్తున్న యేసుక్రీస్తును ప్రియులారా మనం ఆరాధిస్తాం. కాబట్టి సహాయం కొరకు కృప పొందినట్లు మనం ధైర్యంతో రావాలి అనమాట. ధైర్యంతో కృపాసనం వద్దకు మనం రావాలి. కృపాసనం అంటే ప్రభు దగ్గరకు మనం ధైర్యంతో రావాలి. అంటే తండ్రి దేవుడు మనల్ని తీసుకొని వచ్చా, జీవగల దేవుడు మనల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాం. కాబట్టి ప్రియులారా మనం ఆరాధిస్తాం, మనం స్తుతిస్తాం. ఒక వాక్యం కూడా చదివి నేను ముడిస్తాను. ఫిబ్రవరిగా రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకము ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సహాయం చేయడానికి సరిపోయిన వాడు అనమాట. ఎల్లప్పుడూ మనకు సరిపోయిన వాడు, మన జీవం గల దేవుడు నాకు మేము సరిపోయిన వాడు అంటే ఇంకా వేరే ఒకటి మనం వెదగాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవం గల దేవుడు మనకు చాలును, యేసుక్రీస్తు మనకు చాలును, దేవుని కృప మనకు చాలు. స్తోత్రం. దేవుని సహాయం మనకు చాలు, దేవుని ప్రేమ మనకు చాలు, దేవుడిచ్చిన బలం మనకు సరిపోతుంది, దేవుడిచ్చిన జ్ఞానం మనకు చాలు, దేవుడిచ్చిన ప్రభావాలు మనకు చాలు. ఇంకొక వేరే వ్యక్తి కొరకు మనం బెదగాల్సిన అవసరం లేదు. రక్షణ విషయంలో యేసుక్రీస్తు ఆకాశంలో గాని భూమిలో గాని ఇంకా ఒక నామం లేదు రక్షణ పొందుకోవడానికి. యేసుక్రీస్తు అని అపోస్తలుల గారి 4వ అధ్యాయము 12వ వచనంలో స్పష్టంగా ప్రియులారా రాయబడి ఉంది. మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకరు కొరకు అని ఆలోచన మనకు వస్తాయి మనం. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి మనకు శ్రేష్టమైనది మనం ఇచ్చాము, అది యేసుక్రీస్తు అనమాట. ఇంకా మనం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు, దానికంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి దొరకలేదు. అదే గొప్పదనమాట. అంటే అదే సృష్టికర్తైన దేవుడు అనమాట. దేవుడి కంటే గొప్ప ఆశీర్వాదం లేదు. ఇప్పుడు మనకు యేసుక్రీస్తును తండ్రి అనే దేవుడు ఇచ్చామంటే దేవుడిని మనం పొందినట్టే. ఇదని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడే మనకు సాయం చేస్తున్నాడు, దేవుడే మనకు అండగా నిలబడుతున్నాడు. ఒక రోజు కాదు, 70 సంవత్సరం కాదు, 80 కాదు, 120 లేదు, 120 కాదు, యుగాలు అనమాట. అందుకోలేదు నిత్య సహాయుడు, నిత్యరోగ తండ్రి, జీవగల దేవుడు నిత్యం సహాయం చేస్తాడు. దానికి కారణం కూడా ఉంది. కారణం కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 25వ వచనం 7వ అధ్యాయం, ఫిబ్రవరికి రాసిన 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాం అనమాట. మన పక్షంగా మన గురించి మాట్లాడుతున్నాం తండ్రితో. నా కుమారుడు, నా కుమార్తె, నేను రక్తం ఇచ్చుకున్నాను, నేను సొత్తుగా మార్చాం, నాదే అని ప్రభు తండ్రితో మాట్లాడతాను. ఇప్పుడు నేను మరణించాం, ఈ బ్రదర్ కొరకు, ఈ సిస్టర్ కొరకు నేను ప్రాణం పట్టాను, కాబట్టి లెక్క పెట్టడానికి వీలు లేదనమాట. శిష్ట వద్దు, హల్లెలూయా. ఇంకా శాపగ్రస్తులుగా ఉండడానికి వీల్లేదు, అనారోగ్యంతో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ బ్రదర్ ఈ సిస్టర్ ఒక స్వస్థ కొరకు నేను ప్రాణం పట్టాను, ఈ బ్రదర్ ఒక ఈ సిస్టర్ ఒక భావక్షమాణం వరకు నేను రక్తం కార్చాను. కాబట్టి తండ్రితో యేసుక్రీస్తు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాం అనమాట. నిరంతరం మన కొరకు, సంఘం కొరకు, దేవుని బిడ్డల కొరకు నిరంతరం యేసుక్రీస్తు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాం. విజ్ఞాపన చేయుటకు విజ్ఞాపన కూడా నిరంతరం ఉంది అనమాట. నిరంతరం జరుగుతుంది. ఎందుకంటే నిరంతరము జీవించున్నాడు కనుక నిరంతరం ప్రార్థన జరుగుతున్నాయి, నిరంతరం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది, నిరంతరం మనపక్షంగా మాట్లాడుతుంది, నిరంతరం స్తోత్రం. ఆకుండా ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాము, మన కొరకు ప్రార్థన చేస్తున్నాము, మన పక్షంగా నిలబడుతున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచి పునరుద్ధారుడుగా మహిమా శరీరంలో ఉంది కాబట్టి యేసుక్రీస్తుకు మరణం లేదనమాట. మరణాన్ని ప్రభు జయించాం. ఒకప్పుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టే మరణించాం, తండ్రి దేవుడు తిరిగి లేపాము. ఇప్పుడు మహిమా శరీరంలో ఉన్నా కాబట్టి ఇంకా మరణం లేదు. ఎవరు కూడా ఇంకా ఆకసాయిగా యేసుక్రీస్తుని నడిపించలే. సాధి కాదనమాట. అంటే యేసుక్రీస్తు పునరుద్ధారుడు, మహిమా శరీరం కలిగి ఉన్నాం, హెచ్చిన సార్ ఉన్నాం కాబట్టి నిరంతరం ఉన్నామనమాట. నిరంతరం ప్రభు ఉన్నా కాబట్టి ఏమవుతుంది, నిరంతరం మనకు సహాయం, నిరంతరం మనకు సంతోషం అనుగ్రహించినాక, నిరంతరం మనకు సమాధానం, నిరంతరం మనల్ని కాపాడుతాయి, నిరంతరం మనల్ని చూస్తాడు. లేదు నిరంతరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయడకు నిరంతరము జీవించున్నాడు. కాబట్టి ప్రభు సజీవుడు, నిరంతరం ప్రతిగుణ, నిరంతరం ప్రభు ప్రతిగుణ. మనం కూడా నిరంతరం ప్రభుతో ఉండాలి అని ప్రభు కోరుతున్నాం. కాబట్టి నిరంతరం జీవించున్నాడు గనుక వారిని చూడండి, కొద్ది కాదు సంపూర్ణముగా విశ్రాంతి అనుభవంలోనికి నడిపిస్తాడు. అదే సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు శక్తిమంతుడు ఉన్నాడు. శక్తి ఉంది అన్నమాట. మన పూర్తి రక్షించుకోవడానికి కొరకు శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమృద్ధి ఉంది అన్నమాట. తక్కువ సమృద్ధి ఉంది. ఆల్రెడీ ప్రభు అన్నిటిని జయించాడు. నిద్రాశ గాని, శరీరాశ గాని, లోగాశ గాని, జీవపు డెంబ గాని, మరణం గాని, ప్రిల్లర సాతాన్ని గాని, సాతాన్ తంత్రాలు గాని అన్నిటిని ప్రభు జయించామన్నమాట. ప్రభు నిరంతరం బ్రతికి ఉన్నాం. అది మన గుడ్ న్యూస్ అనమాట. నిరంతరం ప్రభువు బ్రతికి పరిశుద్ధాత్మవులైన తల్లిదండ్రులు ఆ ప్రభువును మనలో నాటేశారు. కాబట్టి మనతో ఆ ప్రభువు ఉన్నాడు, నిరంతరం బ్రతికి ఉన్న ప్రభువు అనమాట. కాబట్టి మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రియులారా బాధపడాలి? నిరంతరం ప్రభు ఉన్నా కాబట్టి మనం బాధపడుతున్నామా? నో. నిరంతరం ప్రభు ఉన్నామంటే మనం ఎంతగా ఆనందించాలి. అలాంటి నిరంతరం ప్రభు మనతో పాటు సదాకాలం, బైబిల్లో రాయబడింది, సదాకాలం నేను ఉండాలని ప్రభు వాగ్దానం చేశాను. అది సదాకాలం అనమాట. అదే నిరంతరం, అదే నిత్యం అనమాట. కాబట్టి మనం ఎంతగా ప్రియులారా మనం ఆనందించాలి. ఇంకా మనం భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. రేపు గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమవుతుంది? మనం పాట పాడినట్టు ఏమవుదామని మనం బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు మహిమ ఇచ్చేసారు. మహిమలో మనం ఎదుగుతున్నాం. అదే జరుగుతుంది. ఏమవుదాం అంటే తెలియని చిన్నపిల్లలాగా మనం ఉండడానికి వీలు లేదు. వాక్యం పరిశుద్ధాత్మలైన నేర్చుకోవడం మనం అర్థం చేసుకోలేదు. మనం తండ్రి దేవుడు మహిమ ఇచ్చాము, ఇంకా మహిమలో మనం ఎదుగుతున్నాం. అదే అవుతుంది అనమాట. ఏమవుదాం అంటే చిన్నపిల్లలు అనమాట. చిన్న స్థాయిలో మనం ఉన్నప్పుడు ఏమవుదాము తెలియలేని వారు. ఇప్పుడు వాక్యం ద్వారా మనకు అర్థమైంది. దేవుడు క్రీస్తు మనకు మహిమ ఇచ్చాం. మహిమలో మనం ఎదుగుతున్నాం. 2 కొరింథీయులు 3:18 రాయబడి ఉంది. గ్లోరీ టు గ్లోరీ, మహిమలో మనం ఎదుగుతున్నాం. అదే విశ్రాంతి అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు మనం ఏమవుతుంది మనం నిత్య యోగాలు ప్రభుత్వం పొందుతుంది. తండ్రి దేవుడు మహిమ ఇచ్చాం, మహిమాపూర్వైన క్రీస్తుని ఇచ్చాం. ఆమె ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదాలు ఏమీ లేవు. ఇంకా దానికంటే గొప్పది ఉంది అని కొందరు ఒకవేళ చెవిలో వినిపించినట్లయితే దాన్ని దయచేసి నమ్మకండి. దానిలో మోసాలు ఉన్నట్టే. అందుకని బైబిల్లో రాయ చక్కని మాటల చేత ఎవరు మన హృదయాన్ని త్రిప్పకుండా మనల్ని కాపాడుకోవాలి. కొందరు చెప్తారు దానికంటే గొప్పది ఉందని. అది ఉట్టిగా అనమాట. అది గొప్పది ప్రియులారా, మనకు అర్థమైంది. అది ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాం, నిత్య జీవనం అనుగ్రహించాం, దర్శనం అనుగ్రహించాం, సత్యం మనకు నేర్పించాం. దీనికంటే గొప్పది ఏది లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం మనం చెల్లించాలి, దేవుని ఆనందించాలి. హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన ఆరాధన సుధులు నిత్యం కొనసాగించబడదు. ఇక్కడ దేవుడు మనకు నిత్యం సహాయం చేస్తున్నాం, నిత్యం మెల్లేస్తున్నాం. ఇతరులకు జీవగల దేవుడు నిత్యం ఉంది కాబట్టి మనం దాని రిఫ్లెక్షన్, దాని యొక్క రెస్పాన్స్ గా మనం నిత్యం ప్రభువుని ఆరాధించుకొని స్తుతించుకొని ఆమె దేవుని మహిమపరుచుకొని వాక్యం దాని పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన ప్రతి దేవుని బిడ్డలు దేవుని ఆరాధించుగాక, దేవుని స్తుతించుగాక. అది యుగాలు అనమాట. ఒక్క రోజు కాదు, కొన్ని రోజులు కాదు, నిత్యం ఆరాధనకు ప్రభు యోగడు అనమాట. అదే ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి అనమాట. నిత్యం ప్రభువును ఆరాధన సుది అది జరుగుతాయి అనమాట. జరుగుతున్నాడు స్తోత్రం, ఇంకా జరుగుతుంది. కాబట్టి సువార్త సత్యాలు గ్రహించిన కొలది ఎక్కువ జరుగుతాయి అనమాట, తక్కువ కాదు. అలాగే అప్పుడు నిత్యం పరిశుద్ధులు అని నిత్యం ఆరాధన కంటిన్యూస్ సుధులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆనందిస్తాం, మనకు సంతోషిస్తాం. కాబట్టి పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పావుల్లో చేరగా ప్రత్యేకము ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడున్నాయి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకందరకు సరిపోయిన వాడు. కాబట్టి ఆమె కనిగరెంబడి సమయోచితమైన సహాయ కొరకు మన ప్రభు దగ్గరకు రావాలి. ప్రభు నాకు సహాయ దైర్యము, ప్రభు సహాయం చేస్తాడు. కృప పొందనట్లు ధైర్యంతో మనం ప్రభువు దగ్గరే ప్రభువులు ఆశ్రయించాలి. ధైర్యం
ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు కోపంతో ఉన్నాడేమో అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. కన్వర్సన్లో ప్రాణం పట్టాం, రక్తం కార్చాం. ఆమె ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన ప్రియుల నాతో మీతో కోపంతో లేదనమాట. ప్రేమతో ఉన్నా, ప్రేమ ఉన్న కాబట్టి ప్రాణం పెట్టారు. ప్రేమ ఆమె కరుణ ఉంది కాబట్టి ఆమె ప్రాణం పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మీతో నాతో దేవుని కోపంతో కాదు, కరుణతో చూస్తున్నాం, దయతో చూస్తున్నాం. కాబట్టి మన సహాయం అడగాలి. ప్రభు సహాయం మనకు అవసరం, నిరంతరం మనకు అవసరం. ఇప్పుడు ఎవరైతే ప్రభువులో ఆశ్రయిస్తారో, ప్రభువా నాకు బలం లేదు, నేను బలహీనుడు, నాకు సహాయం దేవు, నన్ను బలపరచువని, నన్ను బలపరచువానందు సమస్తం చేయగలను. కాబట్టి ప్రభు మనను బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. చాలు, నిరంతరం సహాయం చేస్తాడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా సహాయం మీకు చేస్తున్నది ఆపి ఉండే బాధపడకండి, ప్రభు నిరంతరం సహాయం దయచనక చాలు. ప్రభు కంటే గొప్పవాడు లేదా గొప్పవారు ఎవ్వరు లేరు. దేవునికి స్తోత్రం. ఇదే సత్యం అన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం మంచి ధైర్యంతో చెప్పాలి. సత్యం గ్రహించిన వాడు మంచి ధైర్యంతో చెప్పాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మధ్యం చివరి నుండి, నేను ఏమాత్రమైన విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి 6వ వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఇంకా భయం ఎందుకు, ఇంకా భయం ఎందుకు అని మనం అడగాలి. ఫియర్ స్పిరిట్ దేశం వాళ్ళు వెళ్ళిపోయినా కానీ గట్టిగా చెప్పాలి, నేను ఎందుకు భయపడాలి. నీ మనసుతో అడగాలి, నీకు ఎందుకు ఇంకా భయపడాలి. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, గొప్ప దేవుడు మనకు తోడుగా అండగా ఉన్నాం, సహాయం చేస్తున్నాం. ఇంకా నేను ఎందుకు భయపడాలి. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. ఎవరు చెప్తారు ప్రభు నాకు సహాయకుడు అని? ఎవరు చెప్తారు? ప్రభు నాకు సహాయం చేస్తాడని గ్రహించిన వారు చెప్తారు. ప్రభు నాకు సహాయం చేస్తాడని గ్రహించిన వారు చెప్తారనమాట. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఇప్పుడు మనం చెప్పాలి, నేను భయపడను. ఏ సమస్యలను చూసుకొని నేను భయపడను గా. నరమాత్రుడు నాకేమీ చేస్తాడు, నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పాలంటే ప్రభు మనకు సహాయుడు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మనకు అండగా ఉన్నాం, తోడు ఉన్నాం, మన పక్షంగా ఉన్నామని సత్యం మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు మనకు ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తాయి అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాము అని మంచి ధైర్యంతో మనం చెప్పాలి. మనం మంచి ధైర్యంతో చెప్తున్నామా లేదంటే ఇప్పుడు కూడా భయంతో మాట్లాడుతున్నామా? భయంతో మాట్లాడుతున్నామంటే సత్యం ఇంకా మన మనసు గ్రహించలేనట్టు, సత్యం మనం ఇంకా గ్రహించలేనట్టు. భయంతో మనం ఇప్పుడు కూడా కృంగిపోతున్నామంటే సత్యం ఇంకా గ్రహించలేదు. బైబిల్ చదివి ఉండొచ్చు, అందుకని 100 సారి బైబిల్ చదివినా అని కాదు, కానీ చదివిన వాక్యం జీవమాన్మాలుగా మార్చబడాలి. అది పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం. హోలీ స్పిరిట్ హెల్ప్ కావాలి. అందుకొరకు హోలీ స్పిరిట్ ఆధారపడి బైబిల్ చదవాలి, హోలీ స్పిరిట్ ఆధారపడి ప్రార్థన చేయాలి, హోలీ స్పిరిట్ ఆధారపడి ఆరాధన చేయాలి. హల్లెలూయా. మనకు జీవం ఇంక్రీస్ అవుతాయి అనమాట. జీవం ఇంక్రీస్ అవుతాయి. అప్పుడు మరణం బ్రేక్ అయిపోతుంది అనమాట, అపవాది క్రియలు తొలగిపోయినాక. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. మన ధైర్యంతో చెప్పాలి. కాబట్టి సత్యం అని అర్థం చేసుకోవాలి. ప్రభువు నాకు సహాయుడు, ఈ సత్యం అని అర్థం చేసుకోవాలి. ఒకరోజు సహాయం కాదు ప్రియులారా, నిరంతరం నిత్యం అనమాట. నిత్యం అనమాట. ఇక దానికి ఎండు లేదనమాట. కాబట్టి నిత్యం మనకు ప్రభు సహాయుడు ఉన్న కాబట్టి మనం ఇంకా నిత్యం భయపడాల్సిన అవసరమే లేదు. అంతా ఆయన చూస్తాడనమాట. ఆయన చూస్తాడు, ఇది మనం నమ్మాలి. ఆయన చూస్తాడు. ఆయన శక్తి అయిన దేవుడు, బలంగైన దేవుడు, సరిపోయిన వాడు. కాబట్టి నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మనందరం సంఘం దేవుని బిడ్డలు మంచి ధైర్యంతో చెప్పాలి. మంచి ధైర్యంతో మనం చెప్తున్న వారిని బట్టి స్తోత్రం. చెప్పలేని వారు దేశ సత్యాలు అర్థం చేసుకోండి. సత్యం అర్థం చేసుకొని అప్పుడు మీకు ధైర్యం వస్తుంది అనమాట. హల్లెలూయా. అప్పుడు అదే మీ గుండెకి ధైర్యం అనమాట. అదే మీ ఆత్మకు బలం, మీ ప్రాణానికి బలం, అదే మీ శరీరానికి కూడా బలం వస్తుంది అనమాట. హల్లెలూయా. ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా జీవంతో దేవుడు కుమ్మరించినాక అప్పుడు మీరు బలవంతులుగా మార్చబడుతుంది. మొదటి యోహాను 4వ అధ్యాయంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం 14వ వచనంలో మనం చూడవచ్చు. యవనస్తులారా మీరు బలవంతులు. ఎలాగో వారు బలవంతులుగా మార్చబడారు. యవనస్తులారా మీరు బలవంతులని రాయబడింది. ఎలాగ బలవంతులు మార్చబడారు? ప్రభు మాటని బట్టి, ప్రభువుని బట్టి. ప్రభువు బలం అనమాట. ప్రభు నన్ను బలపరచువానేందు నేను సమస్తం చేయగలను, అసాధ్యమైనది ఏమీ లేదనమాట. ఇప్పుడు కొన్ని విషయాలు అసాధ్యమని చెప్తుందేమో, దానికి అర్థం ప్రభుత్వం సరిగా సంబంధం లేనట్టు.
ఇప్పుడు ప్రభు నా సహాయుడు అని గ్రేపు వస్తున్న కొలిది ఒట్టమని చెప్తామన్నమాట. నాకు సాధ్యం, యేసునామములో సాధ్యం. అపవాది క్రియలు తొలగిపోయినా కానీ విశ్వాస మాటలు పలుకుతుంది, అపవాది పారిపోతుంది. కానీ మన అవిశ్వాసం మాట్లాడుతున్న వ్యక్తులు ఉండే, పెరికి వారు ఉండే దయ్యాలు పరిగెత్తుకొని వస్తాయి. అలాంటి వ్యక్తులను గట్టిగా పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంతో మాట్లాడుతున్న వారి దగ్గరే దురాత్మలు, చీకటి సత్యం గ్రహించిన వారి దగ్గరే చీకటి శక్తులు పారిపోతే దగ్గర రాదు. కానీ సత్యాలు గ్రహించలేని వ్యక్తుల దగ్గరకు సాతానికి అర్థమైపోతాయి. మన మాటలు, క్రియలు సాతాన్ని కూడా చూస్తున్నాం. మనం దేవుడు చూస్తున్నాము, సాతాన్ని కూడా చూస్తున్నాం. ఏదైనా ఒక అవకాశం దొరుకుతాయి. కాబట్టి అవిశ్వాసం, అనుమాన మాటలు, పెరికెత్తిన గల మాటలు ఆపేసుకోండి. ఒకవేళ మాట్లాడి ఉంటే ధైర్యం కలిగిన మాటలు మాట్లాడి, లేదంటే నోరు మోసుకొని ఉండడం ఇంకా మంచిది. హల్లెలూయా. నోరు మోసుకొని ఉండడం సెకర్యా లాగే కొద్దిసేపు నోరు మోసుకొని ఉండడం మంచిది అనమాట. దేవుడే సెకర్యా, ఎలిసబెత్ సెకర్యా ఒక అవిశ్వాసాన్ని బట్టి కొన్ని రోజులు మాట్లాడకుండా దేవుడు చేస్తామన్నమాట. అదే బెటర్ అనమాట. కాబట్టి ఎవరు మాట్లాడాలి? పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యతో నింపబడి, ప్రేమతో నింపబడి, ధైర్యం పలుకుతున్న వారు ఎవరైనా ఉండే మాట్లాడండి. క్రీస్తు గొప్పవాడని చెప్తున్న వారు ఎవరైనా ఉండే మాట్లాడండి. కాదు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది, అలాంటి మాటలు చెప్తున్న వారి చేతుల్లో వేసి మైకి పోద్ది అనమాట. పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది, అపవాది ఎక్కువ పని చేస్తున్నాం, ఇలాంటి మాటలు పలుకుతున్న వారు మైకు దేసి పోదు. కానీ ఇవ్వాలి, ప్రభు గొప్ప పని చేస్తున్నాడు అని చూసి చెప్తున్న వారు, అనుభవిస్తున్న వారు చేతిలో మైకేసినట్లయితే వారు మాట్లాడి ఉంటే వస్తున్న వారికి అందరికీ విడుదల వస్తుంది అనమాట. వారికి ధైర్యం వస్తే బయటం వస్తుంది. ఇప్పుడు మనం ధైర్యం ఇస్తున్నామా, లేదంటే మనం భయం పుట్టిస్తున్నామా, ఇంకా పెరిగి వారుగా ప్రజల్లో తయారు చేస్తున్నామా? మన మాటలు ఇద్దరులకు ధైర్యం ఇస్తున్నామా, లేదంటే మన మాటల్ని బట్టి ఇద్దరు ఇంకా భయంలోనికి మనం నడిపిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం భయం పుట్టించే మాటలు దయచేసి మనం పలుకోవద్దు. కాబట్టి పాత గ్రంథాలలో మనం చూడొచ్చు, 12 మందిను వేగు చూడడానికి పంపించారు, 10 మంది తప్పుడు రిపోర్టు తీసుకొని వచ్చారు. భయం పుట్టే మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, దాని వలన చాలా మంది సంఘంలో చాలా మంది ఇబ్బంది పడారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇద్దరు మాత్రం రోషం కలిగి, దేవుడు ఉన్నాడు, అండగా ఉన్నాడు, పక్షంగా ఉన్నాను, మనకు జయం, జీవగల దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. ఇదే వారు పలుకుతారు. అలాంటి మెసేజ్ విన్నాను, జయించిన దేవుడు జయం ఇస్తాడు అంతే. కాబట్టి మన మాటలు వాక్యానుసారంగా చేంజ్ చేసుకోవాలన్నమాట. పరిస్థితిని బట్టి మనం మాట్లాడడం తగ్గించుకోవాలి. కానీ పరిస్థితులు అనుకూలంగా చనిపోయిన వారు ఎండిన ఎముకలు మధ్యలో ఏస్కేల్లో దేవుడు నడిపించుకొని అడిగామన్నమాట, వీరు బ్రతుకుతారా? రో మీకే తెలుసు, వారు బ్రతుకుతారా లేదని రో మీకే తెలుసు. సరే, ఏదన్నా మన ప్రవక్త మంచిగా మాట్లాడేది, జ్ఞానంతో మాట్లాడేది. కాబట్టి ప్రవక్తతో దేవుడు చెప్పామన్నాడు, నీవు జీవ మాటలు పలకాలి, పరిశుద్ధాత్మ నింపబడిన నీవు మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు విన్న వారికి జీవం వస్తాయి అనమాట. చనిపోయిన వారు కూడా లేపబడతాయి. ఇప్పుడు ఆ పరిచయ దేవుడు మనకి ఇచ్చామన్నమాట. చనిపోయిన వారు, ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న వారు లేపే కృప దేవుడు మనకు ఇచ్చినాడు. స్తోత్రం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు చచ్చిపోయిన వారంగా ఉన్నాం, ఆత్మీయంగా చనిపోయిన వారే ఉన్నాం. కానీ సువార్త వాక్యం ద్వారా దేవుడు మనల్ని బ్రతికించేసాం. ఇప్పుడు బ్రతికైన నీవు, నేను క్రిస్తువుని కలిగిన నీవు బ్రతికైన స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి మనకు అనేకలను బ్రతికించే సామర్థ్యం కూడా క్రిస్తు ద్వారా మనకు ఉంది అనమాట. పరిశుద్ధాత్మ వలన జీవ మాటల ద్వారా అనేకలను బ్రతికించడానికి సామర్థ్యం మీలో ఉంది. కాబట్టి బ్రతికిస్తున్నామా, లేదంటే అనేకలను మరణంలోనికి నడిపిస్తున్నామా? ఎలా ఉంది మన బ్రతుకు? కాబట్టి మనం మరణంలోనికి నడిపించే వారుగా మనం ఉండవద్దు, కానీ బ్రతికించే వారు ఉండాలి, జీవనంలోనికి నడిపించే వారు ఉండాలి. అది కూడా దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిచర్య మన ద్వారా, నా ద్వారా, మీ ద్వారా దేవుడు దయచేయనాక. కాబట్టి మన మాటలు బ్రతికించాలి, జీవ మాటలు మనం పలకాలి. యేసుక్రీస్తు ఒక మాటలు, యేసుక్రీస్తు దాని కొరకు వచ్చామన్నమాట. యోహాను సువార్త 10:10 సమృద్ధి జీవన ఇవ్వడానికి సమృద్ధి జీవన ఇవ్వడానికి ప్రభు వచ్చాను. కానీ సాతానేమో మరణంలోనికి తీసుకొని రావడానికి వచ్చేసాం. కాబట్టి మనం ఏ పరిచర్య చేస్తున్నాం? ఇప్పుడు క్రీస్తుతో కలిగిన వారిగా మనం ఉంటే, మన జీవ మాటలు పలికిన కృప దేవుడు అనుగ్రహించినాక, మన మాటలు జీవం ప్రవహించినాక, అది మన క్రియల్లో జీవం ఇద్దరు బ్రతకాలి అనమాట. దీవించబడాలి. అది నా పట్ల, మీ పట్ల దేవును
చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరబాతుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పే కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక, ఈ వాక్యం ద్వారా దేవుడు మనం దీవించినాక ప్రియులారా ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగి తండ్రి, ఉదయకాలం తండ్రి దేవా ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, పరిశుద్ధత కలిసే సమయం గడపడానికి, పరిశుద్ధ వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభావ మాకు సహాయం చేస్తున్నట్టు దేవా మేమందరం ఆరాధిస్తున్నాం. భిన్న వాక్యం చూమార్మలాగా మార్చము తండ్రి, విడిపించము వాక్యం చేత ప్రతి ఒక్కరిను ప్రభావ మీరు తాకుతున్నట్టు వందనాలు. వారి ఆత్మలో ఇప్పుడే బలపరచము, ప్రాణాన్ని పూర్తిగా స్వస్థపరచము తండ్రి. దుఃఖం, నిరాశ, బాధలు తొలగిపోయినాక ప్రాణం దేవా నూతన పరచము తండ్రి. రక్షణ అనుభవంలో లోతైన అనుభవంలోనికి నడిపించము తండ్రి. శరీరాన్ని తాకుము తండ్రి. ప్రతి రోగాలు దూరమైన రోగాత్మ పారిపోయినగా బెలగన్నద యేసునామములో దూరమైపోయినగా ప్రతి ఒక్కరిను తండ్రి బలపరచము, ధైర్యంతో నింపము తండ్రి. పరిశుద్ధాత్మ ఉదయం అభిషేకంతో ఇప్పుడే కుమ్మరించుందండి. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పే కృపతో ఇప్పుడే ప్రతి ఒక్కరిను కుమ్మరించుందండి. పరిశుద్ధాత్మ నింపబడి భాషలో గంటలు కృప మీతో తండ్రి సూపర్ న్యాచురల్ గా తండ్రి మర్మాలు పలికే అభిషేకంతో కుమ్మరించుము తండ్రి. అభిషేకంతో నింపము తండ్రి. ఓహి డాబా కరబిన సోలో కౌరబిడే తండ్రి ఆనందంతో కుమ్మరించుము, సమాధానంతో కుమ్మరించుము తండ్రి. మీ జీవంతో మహిమతో అధికంగా కుమ్మరించున్నది. మహిమ నుండి అధిక మహిమలో లోతైన మహిమ అనుభవంలోనికి ప్రతి ఒక్కరిను ఇప్పుడే నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం. విశ్రాంతి అనుభవం మాకు అనుగ్రహించినట్టు వందనాలు. దానిలో కూడా లోతైన అనుభవంలోనికి ప్రభావ నడిపించుము తండ్రి. సమయోచితమైన సమయం ఆమెన్ దేవా సహాయం వరకు ప్రభు మీ దగ్గరే ఆమెన్ రావాలి అని చెప్పిన దేవా మేమందరం మీ దగ్గర వచ్చి ఉన్నాం తండ్రి. కన్నగలిగిన దేవా, దేగలిగిన దేవా మాకు మీరు కృప వెంబడి కృప ఇస్తున్నట్టు వందనాలు. ఇప్పుడు దాకా మా జీవితంలో ప్రభు మీరు చేసిన ఆమెన్ మేలుని బట్టి, సహాయం బట్టి మేమందరం శుద్ధిస్తున్నాం. ఇంకా కూడా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు మీరు గొప్ప మేలు దేవా మీరు చేయబోతున్నప్పుడు శుద్ధిస్తున్నాం. దానికి విధమైన అపవాది ఆలోచన యేసునామములో ఇప్పుడే లయమైపోయినాకని ప్రార్థన చేస్తున్నాం. సాతాను తంత్రాలు కుట్రలు యేసునామములో పరిశుద్ధాత్మత్వంలో అది కాలిపోయినాక దేవుని కార్యమే జరిగినాక, పరిశుద్ధాత్మ కార్యమే అందరం దేవుని కార్యాలు అందరం అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అనేకలకు జీవనచ్చే వారుగా, జీవ మాటలు పలికేవారుగా కృపా తండ్రి, దేశము తండ్రి ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్న వారిను లేవనెత్తనట్టు ప్రభు మీ చిత్తానుసరంగా మమ్మల్ని అందరిని అభిషేకించి మీ చిత్తానుసరం వాడుకోదండి. అనేకలను మరణం నుండి జీవనంలోనికి నడిపించే కృప తండ్రి దయచేము. చీకటి నుండి ప్రభు గొప్ప గొలుగా నేసే మీలోనికి నడిపించే అభిషేకంతో మమ్మల్ని అందరినీ అదేగా కుమరించు ఉందండి. ఓహే డబాకారబిన సూరుడే సోదరం కూడా వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. మా రాష్ట్రం దేశం అంతా దీవిస్తున్నాం. అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి శుద్ధిస్తున్నాం. అందరికీ తండ్రి రక్షణ పొందలేని వారికి అందరికీ రక్షణ దైవం తండ్రి. రక్షణ పొందిన వారి రక్షణ ఎదురైనట్టు దేవ సహాయం చేయబోతండి. వారి రాకడలో మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండినట్టు ప్రభావ కృప చూపుతండి. ఈ రోజు మంచి రోజు ప్రభావ మీరు మాకు అనుగ్రహించినట్టు వందనాలు. మంచి సమయం మాకు అనుగ్రహించినట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. గోడ తండ్రి ప్రభావ మీదే ప్రభావ ముందుకు నడిపించుము తండ్రి. ప్రభావ మహిమగన్నద మీకు అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.